లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని, ప్రజలకు అప్పు మిగిలిందన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోదండరాం. తప్పు చేసిన వారికి శిక్షలు పడాలని చెప్పారు. తెలంగాణ జనసమితి గ్రేటర్ హైదరాబాద్ 4వ ప్లీనరీలో పాల్గొన్నారు కోదండరాం. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధనే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తుందని చెప్పారు. తప్పు చేస్తే పెద్దోడైతే వదిలిపెడతారా? మీరే చెప్పారు, ఎవరినైనా వదిలిపెడతారు. उनका गलती क्या है? जो कालेश्वरम डैम बनाए अभी वो जब गया जब गिरा तो अभी कोई इस्तेमाल करने का लायक नहीं है, पनिकिरा दिया కుంగిపోయింది పూర్తిగా. మరి ఇంత లక్ష ఎన్ని పైసలు ఖర్చు పెట్టిన దానికోసం 1,00,000 కోట్లు అంటే మనం ఊహించడం కుప్ప వస్తే ఎంత అయితే ఉండొచ్చు. ఖర్చు పెట్టి కడితే మంచిదే, నీళ్ళు వస్తే అందరం సంబరపడి, కానీ నీళ్లు రాలే అదే దసిపోయింది. కానీ అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టినప్పుడు ప్లానింగ్ చేయకపోతే సమస్య. ఇప్పుడు కూలిపోయినా ఈ 1,00,000 కోట్ల రూపాయలు ఆయన పైసల, ఆయన ఇల్లు కట్టుకున్నాడు, ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, కూలిపోయింది ఏం కాదు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ బిల్డింగ్ అది ప్రజల పైసలు, हमारा पैसों से बनाया बांध, अब ये बांध गिर गया, इसके लिए 1,00,000 करोड़ रुपयों का खर्चा हुआ. इतना ज्यादा रकम खर्चा होकर के और वो भी इसमें ज्यादा पैसा कर्जा पे लेके आए, अभी सूद बढ़ रहा है. इसके वजह से हमारा भलाई के लिए जो पैसा खर्चा होने का था उसके लिए पैसा नहीं है. सरकार हमेशा बोलते ఇక్కడ చాలా మంది జిహెచ్ఎంసీ వర్కర్స్ ఉన్నారు, పైసలు లేవు మళ్ళీ ఇస్తాం అంటున్నారు. ఎక్కడ పోయినా ఆఖరికి మన చెప్పులు కావాలన్నా, మనం వేసుకునే కోట్లు కావాలన్నా మనకు పైసలు లేవంటున్నారు. జీతాలు కూడా సమయానికి వస్తలేవు. అంటే నువ్వు అన్ని పైసలు జీతాలకు లేకుండా అందరికి ఊరుగట్టి పైసలు ఖర్చు పెట్టినప్పుడు జిమ్మేదారితో ఖర్చు పెట్టేది. మళ్ళా ఖర్చు పెట్టినాక దాని మీద ఆమ్దాని వచ్చేటట్టు ఖర్చు పెట్టేది, కానీ దాని మీద ఆమ్దాని రాలేదు, అదే కూలిపోయింది. ఇప్పుడు అప్పు మిగిలితే ఎందుకు కూలింది అని అందరిని అడుగుతున్నారు. కేసీఆర్ చెప్పిండు, మేము కట్టినామని అంటున్నారు. ఎవరు చెప్పినా